హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. వన్స్ అపాన్ ఎ టైం సినిమాపై 100 కోట్లు పెడితే వండరే, కానీ నేడు బడ్జెట్ 500 కోట్లు క్రాస్ చేసిస్తోంది. ఆడియన్స్ కి విజువల్ వండర్స్ అందించాలి అన్న దర్శకుల ఫ్యాంటసీ నిర్మాతలకి తలకు మించిన భారం అవుతోంది. అయినప్పటికీ వెనకాడడం లేదు ప్రొడ్యూసర్స్. ఇప్పటి వరకు కల్కినే హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ కాగా దీన్ని మించిపోతున్నాయి ఆ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్. ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పటి నుండి మరో లెక్కగా మారింది. ముఖ్యంగా టైర్ 1 హీరోల విషయంలో బడ్జెట్ హద్దులు దాటిస్తోంది. ఒకప్పుడు 100 కోట్లంటే గుండెలు బాదుకునే నిర్మాతలు కూడా ఇప్పుడు 1000 కోట్లంటున్నా లెక్క చేయటం లేదు. క్రేజీ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ సెట్ అయితే నిర్మాణ వ్యయం ఎంతైనా సరే ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు. రాబోయే మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాల బడ్జెట్ చూస్తే నిజమనిపించక మానదు. మాగ్నప్ ఓపస్ మూవీస్ గా రూపుదిద్దుకుంటున్న వాటి నిర్మాణ వ్యయం తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ విత్ మైథాలజీ టచ్ మూవీ కల్కి 2898 ADనే దేశంలోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రం. 600 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ డబుల్ కలెక్షన్లను రాబట్టుకుంది. ఇప్పుడు దీనిపై ఉన్న రికార్డును చెరిపేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఇండియా చరిత్రలోనే కనీవిని ఎరుగని బడ్జెట్తో తెరకెక్కుతోంది బాలీవుడ్ రామాయణ. 2 పార్ట్ కోసం 4000 కోట్లు వెచ్చించాడు నమిత్ మల్హోత్రా. అంతలా బడ్జెట్ పెట్టే కంటెంట్ ఉందో లేదో ఈ దీపావళికి తేలిపోతుంది. రాజమౌళి క్రియేట్ చేసిన బ్రాండ్ వేరే లెవెల్. హీరోలతో సంబంధం లేకుండా దర్శక ధీరుడు చెక్కే కళాఖండంపై ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చని పోటీ పడుతున్నారు నిర్మాతలు. అందులోనూ మహేష్ బాబు లాంటి క్రేజీ హీరోతో కాంబో సెట్ చేస్తే కోట్లు కుమ్మరించాల్సిందే. వారణాసిపై 1000 కోట్లకు పైగా ఖర్చు పెడుతోంది శ్రీదుర్గ ఆర్ట్స్. ఇప్పటి వరకు 500 కోట్లు క్రాస్ చేయని మహి పాన్ ఇండియా ఫిలింతో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు రెడీ అయ్యాడు. పుష్ప 2తో ఇండియా బాక్స్ ఆఫీస్ ను రూల్ చేశాడు బన్నీ. దీంతో ఐకాన్ స్టార్ రేంజ్ పెరిగింది. నెక్స్ట్ ఆ రేంజ్ కు తగ్గట్టుగానే సినిమాను సిద్ధం చేశాడు. పాన్ ఇండియా ఫిలిం అనుభవం లేని త్రివిక్రమ్ ను పక్కన పెట్టి జవాన్తో బీ టౌన్ కు కలెక్షన్స్ అంటే ఇవి రుచి చూపించిన అట్లీతో బిగ్ స్కెచ్ ప్లాన్ చేశాడు. రాకాను పట్టాలెక్కించాడు. ఈ క్రేజీ కాంబోకి ఫిదా అయిన సన్ పిక్చర్స్ 800 నుండి 1000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. కేజీఎఫ్ సిరీస్ చిత్రాల తర్వాత యష్ క్రేజ్ పెరగడంతో బడ్జెట్ కూడా పెంచేశాడు. 500 కోట్లతో టాక్సిక్ తెరకెక్కిద్దామనుకుంటే తడిసి మోపడైందని శాండిల్వుడ్ టాక్. బడ్జెట్ కోట్లు దాటడానికి మెయిన్ రీజన్స్ స్టార్ హీరోస్, డైరెక్టర్స్ రెమ్యునరేషన్స్ అండ్ విఎఫ్ఎక్స్. ఈ రెండింటికి అత్యధిక భాగం ఖర్చు అవుతోంది. వీటికి తోడు విదేశాల్లో షూటింగ్, స్పెషల్ సెట్స్ అంటూ క్రోర్స్ కుమ్మరిస్తున్నారు. ఓటీటీ సంస్థలను ఆకర్షించేందుకు కూడా ఈ బడ్జెట్ వర్క్ అవుతోంది. ఆడియన్స్కు కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు నిర్మాణ వ్యయాన్ని పెట్టడంలో తప్పులేదు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పెట్టిన ఖర్చుకు రెండింతలు వస్తే ఓకే, కానీ అదే రిజల్ట్ తిరగబడితే ప్రొడ్యూసర్ నెక్స్ట్ సినిమా తీయడానికి ఛాన్స్ ఉండదు. ఆదిపురుష్, కంగువా, గేమ్ చేంజర్, రాజాసాబ్ రిజల్ట్ దెబ్బకు నిర్మాణ సంస్థలు ఎంత కుదేలయ్యాయో అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. కరుప్పుతో ఓ మ్యాసివ్ హిట్ కొట్టాడు సూర్య. విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. కానీ వీటికన్నా తన మైల్ స్టోన్ మూవీ పైనే మనసు ఎక్కువ పెడుతున్నారట సూర్య. దర్శకుల వేటలో పడినట్లు తెలుస్తోంది. స్పెషల్ మూవీకి నాగ్లా ఇతర ఇండస్ట్రీస్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తాడా? ఓన్ ఇండస్ట్రీ డైరెక్టర్స్ ని సెట్ చేస్తాడా? పాత ఫ్లాప్ లెక్కలన్నీ కరుపుతో బదిలీ చేశాడు సూర్య. నడిపి నాయగన్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ. ఇటీవలే ఓటీటీలో వచ్చిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ నుంచి వ్యూస్ దక్కించుకుంటోంది. కరుపుతో 340 కోట్లు కొల్లగొట్టడంతో విశ్వనాథ్ అండ్ సన్స్ పై అంచనాలు పెరిగాయి. టార్గెట్ మారింది. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి నుండి వస్తున్న మూవీ కావడంతో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఆగస్టు 14న రిలీజ్ అయ్యే ఈ మూవీని ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్స్ షురూ చేయనుంది మూవీ టీం. మలయాళ దర్శకుడు జీతు మాధవన్తో వర్క్ చేస్తున్న సూర్య 47 ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ కావస్తోంది. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఇప్పటి నుండే ఫోకస్ చేస్తున్నాడు నడిపి నాయగన్. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో 48 ఉండబోతోందని సమాచారం. ఈ మూవీస్ కన్నా తన 50th ప్రాజెక్ట్ పై సూర్య ఫోకస్ చేస్తున్నాడని చెన్నై టాక్. మైల్ స్టోన్ మూవీ కోసం తెలుగు డైరెక్టర్ అనిల్ రావిపూడిని సూర్య టీం సంప్రదించినట్లు కాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అతడేమన్నాడో కానీ కొత్తగా నెల్సన్ దిలీప్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం జైలర్ 2తో కాలక్షేపం చేస్తున్న నెల్సన్ నెక్స్ట్ మల్టీ స్టారర్ ఫిలిం లోడ్ చేస్తున్నాడు. మరి ఈ బిజీ షెడ్యూల్లో సూర్య కోసం సినిమా చేసి పెడతాడా? మరొకరికి నడిపి నాయగన్ అవకాశం ఇస్తాడా? నాగార్జున తన 100వ సినిమాకు తమిళ దర్శకుడిని సెట్ చేసినట్లు సూర్య తన 50వ సినిమాకు పొరుగు దర్శకులను సెలెక్ట్ చేసుకుంటాడా?
వెయిట్ అండ్ సీ. సల్మాన్ ఖాన్ స్పీడ్ పెంచేశాడు. ఒకటి సెట్స్ పై ఉండగానే మరొకటి సిద్ధం చేసేస్తున్నాడు. మాతృభూమి ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ పట్టాలెక్కించేశాడు. నెక్స్ట్ బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ విషయాన్ని రాజ్ హింట్ ఇస్తుంటే సమంత కన్ఫర్మ్ చేసిందా? సికిందర్ భారీ డిజాస్టర్స్ తర్వాత సల్మాన్ ఖాన్ కు గట్టిగానే జ్ఞానోదయం అయినట్లుంది. రొటీన్ యాక్షన్ ఎలివేషన్స్ కు భిన్నంగా స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. తెలుగు వ్యక్తి సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా మాతృభూమి చేస్తున్నాడు. ఇందులో కల్నల్గా కనిపించబోతున్నాడు కండల వీరుడు. ఈ సినిమా చివరి దశకు వచ్చేసరికి టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో యాక్షన్ మూవీకి టర్న్ తీసుకున్న సల్లుభాయ్ మరో ప్రాజెక్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సల్మాన్ తో బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేతో డిఫరెంట్ మూవీ ప్లాన్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. కామెడీ విత్ సూపర్ హీరో కథను మేక్ చేసి సల్మాన్ కు వినిపించగా ఇంప్రెస్ అయి ఓకే చెప్పాడని సమాచారం. రీసెంట్లీ ఈ ప్రాజెక్ట్ గురించి హింట్ ఇస్తూనే హైడ్ చేస్తున్నాడు రాజ్. హిందీలో ఓ ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కుతుందని చెబుతున్నాడు, కానీ రివీల్ చేయట్లేదు. కానీ ఇదే విషయాన్ని ఇన్స్టాలో ఓ పేజ్ పేర్కొనగా దానికి సమంత లైక్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అంటే సల్మాన్ ఖాన్తో మూవీ నిజమేనన్న వార్తలు స్ట్రాంగ్ అవుతున్నాయి. అయితే ఇందులో శామ్ నటిస్తుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. పాన్ ఇండియా తర్వాత ఇప్పుడు టాలీవుడ్ లో పాన్ వరల్డ్ ట్రెండ్ కనిపిస్తోంది. భారీ సినిమాల్లో హాలీవుడ్ యాక్టర్స్ ఎంట్రీ ఇవ్వటం కామన్ అయిపోతోంది. విజయ్ దేవరకొండ లాంటి మీడియం రేంజ్ హీరో మూవీ రణబాలిలో హాలీవుడ్ విలన్ జాయిన్ అవ్వటం, ఎన్టీఆర్ డ్రాగన్ లో ఇంటర్నేషనల్ కాస్ట్ కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు మన సినిమాల్లో ఫారెన్ యాక్టర్స్ కనిపించడం చాలా అరుదు. కానీ ఇప్పుడు స్టోరీ స్కేల్ పెరగడంతో మేకర్స్ కూడా ఇంటర్నేషనల్ కాస్టింగ్ పై ఫోకస్ చేస్తున్నారు. రణబాలిలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లు, సర్ థియోడర్ హెక్టర్ అనే కీలకమైన బ్రిటిష్ అధికారి పాత్రలో కనిపించబోతూ ఉండడం సినిమాపై కొత్త చర్చకు దారితీసింది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది ది మమ్మీ సిరీస్లోని ఇమ్హోటెప్ పాత్రే. ఆ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు రణబాలితో టాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. ఈ ట్రెండ్ కు స్ట్రాంగ్ బేస్ వేసిన సినిమాల్లో RRR ఒకటే. ఇందులో గవర్నర్ స్కాట్ పాత్రలో రే స్టీవెన్సన్, లేడీ స్కాట్ పాత్రలో అలిసన్ డూడీ, జెన్నిఫర్ పాత్రలో ఒలివియా మోరిస్ నటించి సినిమాకు గ్లోబల్ ఫీల్డ్ ని తీసుకొచ్చారు. ఆ తర్వాత నుంచి పెద్ద సినిమాల్లో కూడా ఇంటర్నేషనల్ యాక్టర్స్ ని తీసుకోవాలనే ట్రెండ్ మరింత పెరిగింది. ఇక ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ లో కూడా పలువురు ఇంటర్నేషనల్ యాక్టర్స్ నటిస్తున్నారు. మూవీ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఉండడంతో కాస్టింగ్ విషయంలో హాలీవుడ్ యాక్టర్స్ ప్రెజెన్స్ కీలకంగా మారింది. బెండెక్ట్ గ్యారెట్, అలెగ్జాండర్ మిజెవ్, ఎంటు దుజేలో గ్రూట్ బూమ్ లాంటి అంతర్జాతీయ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కథ పరిధి పెరిగే కొద్దీ ఇలాంటి కాస్టింగ్ కూడా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే హాలీవుడ్ యాక్టర్ ఉన్నాడనే కారణంతో సినిమా హిట్ అవుతుందనే గ్యారంటీ లేదు. చివరకు కంటెంట్, ఎమోషన్, ఎగ్జిక్యూషనే ఆడియన్స్ చూస్తారు. కానీ ఇలాంటి గ్లోబల్ కాస్టింగ్ వల్ల సినిమాకు ఇంటర్నేషనల్ అటెన్షన్ మాత్రం పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ రవీనా టాండన్ డాటర్ రాషా తడాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. RX100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం రిలీజ్ డేట్ లాక్ అయింది. మంగగా పరిచయం అవుతున్న స్టార్ కిడ్ తెలుగులో మ్యాజిక్ చేస్తుందా? ఊయమ్మ అంటూ ఓవర్ నైట్ యూత్ గుండెల్లో క్రేజ్ సంపాదించుకున్న బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ రాషా తడాని ఆజాద్ మూవీతో నార్త్ తెరగ్రేటం చేసింది. రవీనా తనయ సినిమా ఫ్లాప్ అయిన పాటతో పాపులారిటీ సంపాదించింది. ఇదే ఆమెకు టాలీవుడ్ ఆఫర్ తెచ్చిపెట్టింది. అజయ్ భూపతి దర్శకత్వంలో శ్రీనివాస మంగాపురం చేస్తోంది రాషా. శ్రీనివాస మంగాపురంలో మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. జూలై 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఫిలిం. బాబాయ్ డెబ్యూ ఫిలిం రాజా కుమారుడు కూడా జూలైలోనే రిలీజ్ అయ్యి మాసివ్ హిట్ అందుకుంది. ఇప్పుడు అబ్బాయి కూడా జూలైలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో మోహన్ బాబు కీ రోల్ చేస్తున్నాడు. ఆజాద్ తర్వాత బాలీవుడ్ ఆడియన్స్ కు హాయ్ చెప్పని రాషా లైకీ లైకా అనే ఫిలిం చేస్తోంది. ఈ బొమ్మ ఎప్పుడొస్తోందో క్లారిటీ లేదు. అలాగే సైఫ్ సన్ ఇబ్రహీం అలీ ఖాన్ తో ఓ మూవీకి ప్లాన్ చేస్తోందని టాక్. తెలుగులోకి ఇంట్రడ్యూస్ అవుతున్న రాషా ఇక్కడి ఆడియన్స్ కు దిల్ దోచేస్తోందో లేదో లెట్స్ వెయిట్. సీక్వెల్స్ భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి అని తెలిసి తమిళ తంబిలు రిస్క్ చేస్తున్నారు. ఇండియన్ 2తో చేతులు కాల్చుకున్నా కూడా ఇండియన్ 3 పై ఆశలు చంపుకోవట్లేదు కమల్ హాసన్. రజనీ కూడా రోబో 2.0 తర్వాత మరో సీక్వెల్ తో వచ్చేస్తున్నాడు. ఈ లెజెండరీ హీరోసే కాదు, జూనియర్స్ వరకు ఇదే తంతు నడుస్తోంది. ఓ సినిమా హిట్ గా నిలిచాక దానికి కొనసాగింపు తీయాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ సీక్వెల్ రూపంలో డొల్ల కంటెంట్ అందించి ఫస్ట్ మూవీకి వచ్చిన క్రెడిట్ మొత్తం పోగొట్టేస్తున్నారు తమిళ తంబిలు.
కాలీవుడ్ ఇలాకాలో సక్సెస్ కొట్టిన సీక్వెల్ చిత్రాల కన్నా ఫెయిల్ అయినవే ఎక్కువ. అందులోనూ స్టార్ హీరోస్ తెలిసి చేతులు కాల్చుకుంటున్నారు. తమిళంలో సింగం, కాంచన, అరుణ్మణై, డిమాంట్ కాలనీ సీక్వెల్స్ చిత్రాలే ప్రేక్షకులను మెప్పించగలిగాయి. మిగిలినవన్నీ జెండు బాంబ్ రాసుకునే ఫిల్మ్ గా మారిపోయాయి. నేషనల్ ఐడెంటిటీ ఉన్న కమల్ హాసన్ సీక్వెల్స్ తీసి ఆడియన్స్ కు టెస్ట్ పెడుతున్నాడు. విశ్వరూపం 2, ఇండియన్ 2 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డా సార్ మాత్రం ప్రేక్షకులపై కనికరం చూపించడం లేదు. ఇండియన్ 3 అంటూ వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అయ్యాడు. ఇండియన్ 2కే దిక్కులేదంటే 3 ఎందుకు తీస్తున్నారో టీం కైనా క్లారిటీ ఉందా అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కమల్ మాత్రమే కాదు, విక్రమ్ స్వామి స్క్వేర్ నుండి విశాల్ సందికోడి 2, లారెన్స్ చంద్రముఖి 2, విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 వరకు ఇదే రిజల్ట్. సీక్వెల్స్ తీసి పోగొట్టుకున్న పరువును నిలబెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు తలైవార్ రజనీకాంత్. కెరీర్ లో రోబో తప్ప మరో సీక్వెల్ లో నటించని సూపర్ స్టార్ నెక్స్ట్ జైలర్ 2 ని సిద్ధం చేశాడు. సీనియర్స్ కే కాదు, యంగ్ యాక్టర్లకు సీక్వెల్స్ పిచ్చి పట్టుకుంది. ముఖ్యంగా కార్తీ సీక్వెల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నాడు. సర్దార్ 2 ఫినిష్ కాగా ఖైదీ 2, హిట్ 4, యుగానికొక్కడు సీక్వెల్స్ లైనప్ లో ఉన్నాయి. ఈ మానియా విష్ణు విశాల్ కు పాకింది. గట్టా కుస్తీ 2 రిలీజ్ కు రెడీ కాగా నెక్స్ట్ రాక్షసుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. విశాల్ తుప్పరివాలన్ 2, నయనతార మూకుత్తి అమ్మన్ 2, డిమాంటీ కాలనీ 3 సినిమాలు రాబోతున్నాయి. ఈ సీక్వెల్స్ మానియా చూస్తుంటే రాను రాను కాలీవుడ్ కూడా మరో బీటౌన్ లా కొనసాగింపు చిత్రాలతోనే టైం పాస్ చేస్తుందేమో. సో చూసారు కదా, ఇది వాల్టి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ టీవీ.